చూసుకోవచ్చు ఫైనల్గా మన స్వామి యొక్క జాలీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా మనం టాప్లో కూడా వచ్చేసాం. చూడండి చూడండి ఇవి మన 5 ఫేసెస్, స్వామి యొక్క 5 ఫేసెస్. ఎవరైనా మనకి ఖైరతాబాద్ గణేష్ ఒక చందా రాయాలనుకుంటే ఆ స్కానర్కి స్కాన్ చేయొచ్చు. అందరూ నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ ఖైరతాబాద్ గణేష్ దేవుడు ఉన్నాను. మన పండుగకి ఓన్లీ 26 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఖైరతాబాద్ ఒక అప్డేట్ ఇవ్వడానికి మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. వర్క్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి. ఎందుకంటే 26 డేస్లో మనకి స్టార్టింగ్ మట్టి వర్క్ నుంచి పెయింటింగ్ టోటల్గా అన్నీ అయిపోవాలి. ఈసారి చాలా అంటే చాలా లేట్ జరిగింది, కానీ ఖచ్చితంగా అయిపోతుంది 26 డేస్లో. వినాయకుడు పూజలు అందుకోనికి రెడీగా ఉంటాడు ఫస్ట్ డే, అది మాత్రం నో డౌట్. ఎందుకంటే వర్కర్స్ అయితే చాలా వర్క్ చేస్తున్నారు. వెల్డింగ్ వర్క్ అయితే టోటల్గా అయిపోయింది. జస్ట్ పైన శేషనాగులు ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది, అది కూడా వెల్డింగ్ జరుగుతుంది. చిన్న వర్క్స్ ఉన్నాయి. మట్టి వర్కర్స్ కూడా ఒడిశా అండ్ చెన్నై నుంచి 2 టీమ్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 24/7 వర్క్ చేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2 షిఫ్ట్స్ తోటి వర్క్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా లిమిటెడ్ టైం ఉంది. ఈసారి ఆగమన్ కూడా ఎలా జరుగుతుందో తెలియదు. సందీప్ రాజ్ అంకుల్ని అడిగి తెలుసుకుందాము. వర్క్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి. సందీప్ రాజ్ అంకుల్ అండ్ రాజ్ కుమార్ అన్న ఇంకా కమిటీ మెంబర్స్ అందరూ దగ్గరుండి వర్క్స్ చూస్తున్నారు. ఎందుకంటే లేట్ అయిపోయింది, చాలా లిమిటెడ్ టైం ఉంది కాబట్టి మనకు కూడా. చలో మనం కూడా దగ్గరికి వెళ్ళిపోయి వర్క్స్ ఎక్కడి వరకు వచ్చినాయో చూసుకుందాం. లాస్ట్ వీడియోకి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ పైన చేసినాలు ఏవైతే ఉన్నాయో అదొకటి పెట్టారు అండ్ అది వెల్డింగ్ జరుగుతుంది. చూద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుంటే తీద్దాం. ఎందుకంటే వెల్డింగ్ జరుగుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ జరగచ్చు, సో పంపకపోవచ్చు. చూద్దాం, మనమైతే ట్రై చేద్దాం. లెట్స్ గో, మనం కూడా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దాం. దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. మనము ఫస్ట్ కాళికామాత ఒక కాళికామాత షెడ్ దగ్గర ఉన్నాను. చూడండి టోటల్గా జాలీ అయితే అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్లో టోటల్గా అంతా మొత్తం జాలీ వర్క్ అయిపోయింది. కింద బేస్ పార్ట్ ఒక 1-2 మినిట్స్లో ఇది కూడా అయిపోతుంది. అండ్ టోటల్గా వెల్డింగ్ అనేది టోటల్గా అయిపోయింది స్వామివారిది. చూసుకోవచ్చు లెగ్స్ టోటల్గా పై వరకే. పైన శేషనాగులు ఒక వెల్డింగ్ జరుగుతుంది. మీకు లాంగ్ వ్యూలో అది చూపిస్తాను, లేదంటే పైకి వెళ్ళి చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగం ఒక షెడ్ది కూడా మొత్తం జాలీ వర్క్ అయిపోయింది. టోటల్గా బ్యాక్గ్రౌండ్ అండ్ సైడ్ ఈ బేస్ పార్ట్లో టోటల్గా అయిపోయింది. చిన్న వర్క్స్ ఏదైతే ఉంటాయో జాలీవి అవి చేస్తున్నారు. అక్కడ మనకి శిల్పి రాజేందర్ గారు కూర్చున్నారు, మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. దగ్గరుండి వర్క్స్ అన్నీ చూసుకుంటున్నారు శిల్పి రాజేందర్ గారు అండ్ రాజ్ కుమార్ అన్న అండ్ సందీప్ రాజ్ అంకుల్, ప్రతి ఒక్కరు కమిటీ మెంబర్స్ కూడా. టోటల్ టాప్లో మనకి వెల్డింగ్ జరుగుతుంది. చూద్దాం పంపిస్తారా పంపారు. మొన్న అయితే పంపించారు, ఈరోజు అయితే ఎవరు లేరు. వాచ్మెన్ అయితే చూస్తున్నాడు అక్కడ నుంచి. చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వరిగడ్డి కూడా టోటల్గా వచ్చేసింది. మొన్న కొంచెం వచ్చింది ఇలా మన లాస్ట్ వీడియోలో, ఈరోజు అయితే టోటల్గా మొత్తం వచ్చేసింది. అక్కడ సైడ్ మట్టి బ్యాగ్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు మొత్తం కవర్ వేసేసారు, వర్షం పడుతుంది. టోటల్గా కవర్ వేసి వరిగడ్డి మొత్తం కప్పేసారు, ఎందుకంటే మళ్ళీ పచ్చిగా అయితే ఇబ్బంది అవుతుందని. మనం అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాము వర్క్స్ ఎక్కడి వరకు వచ్చాయో. మ్యాక్సిమం వర్క్స్ అయితే ఏం లేవు ఇంకా మనకి. ఆల్మోస్ట్ టోటల్గా వెల్డింగ్ అయితే అయిపోయింది. టోటల్ పైన చేసిన ఒక వెల్డింగ్ ఒకటే పెండింగ్, అది కూడా అయిపోతే మనం మట్టి వర్క్ స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి. మట్టి వర్క్ స్టార్ట్ కాగానే మనకి ఇక్కడ సైడ్ ఈ మండపాల్లో కూడా కాళీమాత అండ్ సోమనాథ్ జ్యోతిర్లింగం వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి మనకి. ఎందుకంటే పండుగ కొన్ని రోజులే ఉంది, 26 డేస్ మాత్రమే ఉంది కాబట్టి. ఫైనల్గా మనం టాప్లో కూడా వచ్చేసాం. చూడండి అక్కడ మనకి ఎగ్జాక్ట్ చేసినాక ఒక వెల్డింగ్ జరుగుతుంది, చూసేద్దాం.
చూశారు కదా, చేసిన ఒక వెల్డింగ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాక్సిమం ఈరోజు నైట్ వరకు వెల్డింగ్ వర్క్ కూడా టోటల్ కంప్లీట్ అవుతుందంట. చూసుకోవచ్చు, మొత్తం ఫిక్స్ చేసేసారు. సైడ్ టెంపుల్ ఉంటుంది కదా, సైడ్ టెంపుల్ యొక్క షెడ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. చూసుకోవచ్చు టోటల్గా. ఇక్కడ సైడ్కి కొంచెం మెజర్మెంట్స్ అనేది తీసుకుంటున్నారు వెల్డర్ అన్నవాళ్ళు. మరి ఇది దేని వెల్డింగో నాకు అర్థం కావట్లేదు, చూద్దాము, అడిగి తెలుసుకుందాం. ఇది చూడండి, ఇవి మనకి సిమెంట్ బ్యాగ్స్, ఇవన్నీ మనకి సిమెంట్ బ్యాగ్స్. ఇంకో చూడండి వరిగడ్డి టోటల్గా వచ్చేసింది మనకి వరిగడ్డి కూడా. చూడండి టోటల్గా సిమెంట్ బ్యాగ్స్ కూడా టోటల్గా వచ్చేసినాయి. సారీ, మట్టి బ్యాగ్స్ కూడా టోటల్గా వచ్చేసినాయి. చూడండి మట్టి బ్యాగులు కూడా టోటల్గా వచ్చేసినాయి. స్టాక్ కూడా మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి. మట్టి వర్కర్స్ రావడమే లేట్, వాళ్ళు కూడా ఎనీ టైం రావచ్చు అన్నారు రేపట్ల. ఒకసారి సందీప్ రాజు అంకుల్ని కూడా అడిగి మాట్లాడి తెలుసుకుందాము. టోటల్ వర్క్స్ ఎక్కడ వరకు వచ్చాయి, ఎన్ని రోజులు అయిపోతాయి, టైంకి అయిపోతాయా లేదో. మనకి మ్యాక్సిమం అయిపోతాయి టైంకి, కానీ మళ్ళీ ఒకసారి అంకుల్తో కూడా మాట్లాడి చూద్దాం. చూసుకోవచ్చు, ఇది ఒకటి మనకి స్వామివారి ఒక ఇయర్ పార్ట్ అనమాట. ఈ టోటల్గా షేప్ అనేది ఇచ్చేసి వెల్డింగ్ చేసేసారు. ఇంకొకటి అక్కడ రెడీ చేస్తున్నారు చూడండి. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ చేస్తున్నారు, టైం లేదు కాబట్టి. సందీప్ రాజ్ అంకుల్ కూడా దగ్గర నుండి వర్క్ చేయిస్తున్నాడు, అసలు ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా. ఈ రోజుకైతే అప్డేట్ ఇదే. రేపు మట్టి వర్కర్స్ వచ్చినాక క్లియర్గా చూపిస్తాను ఏ టీమ్స్ వచ్చాయో. ఒడిశా నుంచి అండ్ ఇంకొక చెన్నై నుంచి 2 టీమ్స్ వస్తున్నాయంట. ఆ 2 టీమ్స్ వచ్చినాక మళ్ళీ వచ్చి మనం ఒక వీడియో చేద్దాం. మట్టి వర్క్ స్టార్ట్ కాగానే ఇంకా వర్క్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. జస్ట్ 25 days మాత్రమే ఉంది కాబట్టి వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతాయి. డే అండ్ నైట్ జరుగుతాయి. ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆల్రెడీ డే అండ్ నైటే జరుగుతున్నాయి. టోటల్ 24/7 జరిగేటట్టు ఉన్నాయి, ఎందుకంటే మనకి 24 days మాత్రమే ఉంది. సో టోటల్ అందరికీ డౌట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అవుతుందా కాదా అసలు మన ఖైరతాబాద్ గణేశుడు ఫస్ట్ డే రెడీకి అని. నో డౌట్ 100% జరుగుతుంది. చూశారు కదా, సందీప్ రాజ్ అంకుల్, రాజ్ కుమార్ అన్న, ప్రతి ఒక్క కమిటీ మెంబర్ అందరూ దగ్గర నిలబడి వర్క్స్ అన్నీ చూస్తున్నారు, ఫాస్ట్ చేయిస్తున్నారు. చూడండి, ఇవి మన 5 phases, స్వామి యొక్క 5 phases. మన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఇది ఏదైతే ఉందో మెయిన్ పోల్ ఉందో అదే మన స్వామి యొక్క మెయిన్ ఫేజ్. అండ్ 4 and 5, 1 2 3 4 and 5 ఫేసెస్ ఈ పైన చేసినావు. ఇది ఇప్పుడు వెల్డింగ్ జరుగుతుంది, అదే మెయిన్గా ఇప్పుడు మనకి. ఇంకా టోటల్గా కింద కూడా టోటల్గా మొత్తం వర్క్ అయిపోయింది చూడొచ్చు. జస్ట్ పైన ఒక చేసిన ఒక వెల్డింగ్ అయిపోతే జాలి కొట్టేసుకొని రేపటి నుంచి మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు మన మట్టి వర్కర్స్ కూడా. చూసుకోవచ్చు ఫైనల్గా మన స్వామి యొక్క జాలి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ ఈరోజే స్టార్ట్ చేసేసారు మన వర్కర్స్. చూసుకోవచ్చు, పాదాల నుంచి స్టార్ట్ అయిపోయింది మన వర్క్ కూడా. ఇక్కడ నుంచి టాప్ వెళ్ళిపోతారు, ఎవరి వాళ్ళు సపరేట్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా మనకి ఖైరతాబాద్ కింద నుంచి ఒక చందా రాయాలనుకుంటే ఆ స్కానర్కి స్కాన్ చేయొచ్చు.
లేదు అంటే ఇక్కడికి వచ్చి వీళ్ళకి డొనేట్ కూడా చేయొచ్చు. చూసుకోవచ్చు, ఇది మన లాంగ్ వ్యూ స్వామివారి ఒక షెడ్ది. చూడండి పైన ఇందాక చూపించాం కదా శేషనాగులు అవుతున్నాయి. ఫేస్ అండ్ బాడీ పార్ట్స్ ప్రతి ఒక్కరు వెల్డింగ్ అయిపోయింది. చూడండి వెల్డింగ్ జరుగుతుంది అక్కడ. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. కింద మనకి జాలీ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు. రేపు మార్నింగ్ మట్టి వర్కర్స్ వస్తారంట, అంతలోపు మనకి జాలీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూసుకోవచ్చు, ఇది స్వామివారి ఒక మెయిన్ ఫేస్. మనకి చాలా పెద్దగా ఇచ్చారు, సైడ్ ఫేసెస్ చిన్నగా వచ్చాయి. కెమెరాలు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ చూసుకోవచ్చు ఇదే మనకి. కెమెరాలో కనిపించట్లేదు కానీ నార్మల్గా మనం డైరెక్ట్ చూస్తే మనకు మాత్రం కనిపిస్తుంది స్వామివారి ఒక షేప్. మొత్తము బాడీ పార్ట్స్ మొత్తం సీకులతో ఉంటే మనకు వన్స్ మట్టి వర్క్ స్టార్ట్ అయిపోతే క్లియర్గా తెలుస్తుంది. లేని రేపు అనేసి వర్క్ మట్టి వర్క్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు చూపిస్తాం. మనం కూడా కిందికి వెళ్ళిపోదాము. మ్యాక్సిమం ఎవరికి నాట్ అలౌడ్, కొంతమందికి అలౌడ్. ఇది ఐ థింక్ అంతం చూపించేసాను మీకు కూడా కావాల్సిన వీడియో మొత్తం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైదరాబాద్ ఎక్స్ప్లోరర్ సైనింగ్ ఆఫ్.